హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ సాజిదా. వెల్కమ్ టు సాజిదాస్ కిచెన్. ఈరోజు సింపుల్గా ప్రిపేర్ చేసుకునే సూపర్ టేస్టీ స్వీట్ రెసిపీని చూపించబోతున్నాను. మెత్తగా జ్యూసీగా నోట్లో వేసుకుంటే వెన్నెలా కరిగిపోతుంది. చాలా అంటే చాలా బాగుంటుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ సాఫ్ట్ అండ్ స్వీట్ని తయారు చేసుకోవడానికి ఎక్కువ టైం కూడా పట్టదనమాట. జస్ట్ హాఫ్ అన్ అవర్లో ప్రిపేర్ చేసుకోవచ్చండి. సో వీటిని ప్రిపేర్ చేసుకోవడానికి ఫస్ట్ అయితే ఒక మిక్సర్ జార్ తీసుకొని ఇందులోకి హాఫ్ కప్పు వరకు సూజీ రవ్వని తీసుకోండి. అలాగే 2 టేబుల్ స్పూన్ల వరకు ఎండు కొబ్బరి ముక్కల్ని కూడా వేసుకోండి. నేనైతే ఎండు కొబ్బరి పైన ఉండే ఆ బ్రౌన్ పార్ట్ని అయితే తీసేసానండి. మీరు కావాలనుకుంటే ఉంచుకోవచ్చు అనమాట. నెక్స్ట్ 2 టేబుల్ స్పూన్ల వరకు పంచదారని వేసుకొని అలాగే ఒక యాలకని కూడా ఇందులోకి యాడ్ చేసుకొని ఇప్పుడు తగినంత మెత్తగా అయ్యేంత వరకు మిక్సీ పట్టుకొని తీసుకోవాలి. ఇది రవ్వ కాబట్టి మనకు పిండిలాగా సాఫ్ట్గా అయితే అవ్వదండి. ఇలా కొంచెం బరకగానే ఉంటుందన్నమాట. సో ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులోకి ఏ కప్పుతో అయితే మనము రవ్వ తీసుకున్నామో సేమ్ అదే కప్పుతో 1 కప్పు వరకు చిక్కటి పాలని వేసుకోవాలి. పాలను తీసుకున్న తర్వాత గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని ఈ పాలలో ఒక పొంగు వచ్చేంత వరకు మరిగించుకోండి. చూడండి, పాలలో పొంగు వచ్చింది కదండి. సో ఇలా పొంగొచ్చిన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టి ఉంచుకున్న ఈ రవ్వని ఇందులోకి యాడ్ చేసుకొని గ్యాస్ని ఇప్పుడు సిమ్లో పెట్టుకొని అంటే లో ఫ్లేమ్లోకి టర్న్ చేసేసుకొని ఈ రవ్వ ఇందులో బాగా కలిసేట్టు కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటూ బాగా దగ్గరికి వచ్చేంత వరకు అయితే ఉడికించుకోవాలి. ఎక్కువ టైం కూడా పట్టదండి. జస్ట్ 1 నిమిషం పాటు మనము ఇలా కలుపుతూ ఉడికించుకున్నట్లయితే రవ్వ మనకి ఇలా దగ్గరగా వచ్చేస్తుంది అనమాట. చూడండి ఎలా ఉండలాగా ఫామ్ అవుతుందో. సో ఇదే స్టేజ్లో స్టవ్ అయితే ఆఫ్ చేసేయండి. ఆఫ్ చేసేసిన తర్వాత ఒకసారి అంతా బాగా కలుపుకొని ప్యాన్లోనే లైట్గా ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ విధంగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టేసి ఇది కాస్త చల్లారేంత వరకు, అంటే మరి పూర్తిగా కాదండి, కొంచెం గోరువెచ్చగా అయ్యేంత వరకు పక్కన పెట్టేసుకోండి. ఈలోపు మనము పాకాన్ని ప్రిపేర్ చేసుకుందాము. స్టవ్ ఆన్ చేసి వేరొక ప్యాన్ పెట్టుకొని ఇందులోకి సేమ్ కప్పుతో 1 కప్పు వరకు పంచదారని తీసుకోండి. అలాగే 1 కప్పు వరకు నీళ్ళని పోసుకోండి. మంచి ఫ్లేవర్ కోసం ఇందులోకి 2 లేదా 3 యాలకుల్ని కొంచెం ఇలా ఓపెన్ చేసి యాడ్ చేసేసుకోండి. ఇప్పుడు ఈ పంచదారని కలుపుకుంటూ కరిగించుకోవాలన్నమాట. ఇక్కడ చూడండి, పంచదార అయితే పూర్తిగా కరిగిపోయింది. ఇలా పంచదార కరిగిన తర్వాత గ్యాస్ని లో టు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుని ఈ పాకాన్ని ఒక 2 నిమిషాల పాటు మరిగించుకోండి. ఇక్కడ మనకు పంచదార పాకం అనేది ఎలాంటి తీగ పాకం కానీ లేత పాకం కానీ రావాల్సిన పని లేదండి. జస్ట్ ఇలా చెక్ చేసినప్పుడు మనకు వేళ్ళకి కొంచెం జిగురుగా అనిపిస్తే సరిపోతుందన్నమాట. అంటే మనం గులాబ్ జామున్కి ఎలా అయితే ప్రిపేర్ చేసుకుంటామో ఆ విధంగా. సో మనకు పాకం అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ పాకాన్ని ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసి ఇది చల్లారిపోకుండా పైన మూత పెట్టేసి పక్కన ఉంచుకోండి. ఈలోపు మనకు ఉడికించి పెట్టుకున్న ఈ రవ్వ మిశ్రమం కూడా కొద్దిగా చల్లారి ఉంటుంది, అంటే కొంచెం గోరువెచ్చగా అయి ఉంటుందన్నమాట. ఇలా కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత ఇందులోకి ఒక చిటికెడంతా వంట సోడా వేసుకోండి. ఎక్కువ వేయొద్దండి, జస్ట్ ఒక చిటికెడంత వేసుకుంటే సరిపోతుంది. ఇలా వంట సోడా వేసిన తర్వాత ఈ వంట సోడా పిండిలో బాగా కలిసేట్టు కలుపుకోవాలి. ఈ విధంగా మర్దన చేసుకుంటూ చక్కగా సాఫ్ట్గా కలుపుకోవాలండి. ఒకవేళ మీకు పిండి కొంచెం టైట్గా అనిపించినట్లయితే ఇందులోకి ఒక 2 స్పూన్ల వరకు కాచిన పాలను వేసుకోండి, సరిపోతుంది. అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని కూడా యాడ్ చేసుకోండి. ఇలా నెయ్యి వేసుకున్నట్లయితే పిండి మనకు ఇంకా సాఫ్ట్గా అవుతుంది. అలాగే మనం చేసే స్వీట్ కూడా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. ఇలా నెయ్యి వేసి ఇంకో 2-3 నిమిషాల వరకు బాగా పిండిని సాఫ్ట్గా అయితే కలుపుకోవాలి. ఇక్కడ చూడండి, ఈ విధంగా పిండి మనకు ఎంత సాఫ్ట్గా ఉంటుందో మనం చేసే స్వీట్ కూడా అంతే టేస్టీగా ఉంటుందన్నమాట. సో ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో నుంచి కొద్దిగా పిండి ముద్దని తీసుకొని ఫస్ట్ అయితే రౌండ్ బాల్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఈ విధంగా క్రాక్స్ ఏమీ లేకుండా ఫస్ట్ రౌండ్గా ప్రిపేర్ చేసుకోవాలి. అలాగే ఈ క్వాంటిటీలో తీసుకుంటే సరిపోతుందన్నమాట. ఇప్పుడు లైట్గా ప్రెస్ చేసుకొని ఒకవేళ అంచులకి క్రాక్స్ లాంటివి ఏమైనా వస్తే ఇలా వేళ్ళతో అడ్జస్ట్ చేసుకోండి, సరిపోతుంది. ఇక్కడ సైజ్ అనేది మీ ఇష్టం అండి. కొంచెం పెద్దవైనా చేసుకోవచ్చు లేదా చిన్నవైనా చేసుకోవచ్చు అనమాట. నేనైతే కొంచెం చిన్న సైజులోనే ప్రిపేర్ చేస్తున్నాను. ఇంకొకటి కూడా ప్రిపేర్ చేసి చూపిస్తున్నాను చూడండి, చాలా సింపుల్ అండి. ఇలా అడ్జస్ట్ చేసుకుంటే క్రాక్స్ కూడా పోతాయి అన్నమాట. ఇదే విధంగా అన్నింటినీ ప్రిపేర్ చేసుకోవాలి. అన్నీ రెడీ అయిపోయాయి కదండి, వీటిని పక్కన ఉంచుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుందాము.
స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఇందులోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసి ఆయిల్ని ఓవర్ హీట్ కాకుండా మీడియం హీట్ చేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఒకసారి కొద్దిగా పిండి ముద్దను వేసి చూడండి. ఇలా పైకి తేలినట్లయితే మనకు ఆయిల్ అనేది పర్ఫెక్ట్ హీట్లో ఉన్నట్టు అనమాట. దీన్నైతే పక్కకు తీసేసుకుందాము. ఇప్పుడు ఆయిల్లోకి మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ స్వీట్ని ఒక్కొక్కటిగా యాడ్ చేసుకుందాము. ఇలా స్లోగా డ్రాప్ చేసుకోండి. మీరు తీసుకున్న కడాయి సైజ్ని బట్టి ఎన్ని పడతాయో అన్నింటినీ వేసుకోవచ్చు. అలాగే గ్యాస్ని అయితే లో టు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకోండి. హై ఫ్లేమ్ మీద అయితే అస్సలు ఫ్రై చేయొద్దండి. ఇంకొకటి ఏంటంటే వేసిన వెంటనే కదపకుండా ఒక నిమిషం నుంచి 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని ఇలా కదుపుతూ 2 వైపుల నుంచి కూడా చక్కటి గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్నట్లయితే ఇవి విడిపోయే ఛాన్స్ ఉంటుందన్నమాట. సో మంటని అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా మంచి గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు అటు ఇటు కదుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. చూడండి, అన్నీ ఈవెన్గా ఫ్రై అయిపోయాయి కదండి. ఇప్పుడు వీటిని ఆయిల్లో నుంచి తీసేసి ఆ ఎక్స్ట్రా ఆయిల్ అంతా పోయిన తర్వాత ప్లేట్లోకి తీసుకోవాలన్నమాట. మీరు కావాలనుకుంటే ఒకేసారి గరిటెలోకి తీసి ప్లేట్లోకి తీసుకోవచ్చండి. ఇలా ఫ్రై చేసుకున్న ఈ స్వీట్ని ఇలా ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకొని ఇప్పుడు మిగతా వాటిని కూడా సేమ్ ప్రాసెస్తో ఫ్రై చేసుకుందాము. ఇలా అన్నింటినీ ఫ్రై చేసి ప్లేట్లోకి తీసి పక్కన ఉంచుకొని ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పాకంలోకి వీటిని యాడ్ చేసుకోవాలి. అలాగే వీటిని యాడ్ చేసేటప్పుడు పంచదార పాకం అనేది వేడిగా ఉండాలన్నమాట, గుర్తుపెట్టుకోండి. ఒకవేళ పాకం చల్లారిపోయినట్లయితే స్టవ్ మీద పెట్టి మళ్ళీ వేడి చేసుకొని తర్వాత వీటిని ఇందులోకి యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసిన తర్వాత అన్ని వైపుల నుంచి పాకంలోకి చక్కగా డిప్ చేసుకొని పైన మూత పెట్టేసి ఇవి కొద్దిగా చల్లారేంత వరకు, అంటే ఒక 10 నుంచి 15 నిమిషాల వరకు పక్కన పెట్టేసుకున్నట్లయితే చక్కగా పాకాన్ని పీల్చుకొని ఇలా జ్యూసీగా సాఫ్ట్గా రెడీ అవుతుందన్నమాట ఈ స్వీట్ అనేది. చూస్తున్నారు కదండి ఎంత చక్కగా రెడీ అయిందో. ఇప్పుడు వీటిని ప్లేట్లోకి తీసి చూపిస్తున్నాను చూడండి. అంతేనండి, చాలా సింపుల్ అనమాట. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ బాగా నచ్చుతుందనమాట. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అలాగే మీకు ఎలా అనిపించిందో నాకు చిన్న కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఇదండి ఇవాల్టి వీడియో. నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం అయితే మన ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి రెసిపీతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బాయ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.